ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి అసెంబ్లీలో తప్పుగా చెప్తున్నారట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి తాను మాత్రం అసెంబ్లీకి రాకుండా ఓన్లీ ప్రెస్ మీట్లు మాత్రమే ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? భయపడి కండక్ట్ చేస్తున్నాడు. అసెంబ్లీలోకి వచ్చి అదే మాట చెప్పొచ్చుగా. మరి నిన్న బొత్స చెప్తే ఆడుకున్నారుగా. లోకేష్ గారు ఆడుకోలేదా? కనీసం కొద్దిగా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనం ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం అంటారు దీన్ని. ఇంగిత జ్ఞానం నేర్చుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే. దీని గురించి ఏదో ఆవేశంగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా. చరిత్ర ఇది చూడరాదు. నిన్న అమెరికాలో 1750 కోట్లు ఇప్పుడు పెట్టమని దాని మీద ప్రెస్ మీట్ మరి ఊరకు ప్రెస్ మీట్ ఇంటో కూర్చొని పెడతాం కాదు. అసెంబ్లీకి రా, పోరాడు. నీ 11 ఉన్నారు కదా, 11 తీసుకొని రా, పోరాడు. అంతేగాని ఏది పడితే అది ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య మాట్లాడితే సరిపోదు కదా. ఎందుకు నీకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకోమని చెబుతుంటారు అందరూ. అంతేగాని ఏది పడితే అది చేయకూడదు కదా. దానికి ఒక అది ఉంది. ఏది ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే అది నిజమైపోయిందా? మరి నువ్వు నేను చెప్పింది కాదుగా, అమెరికా వాళ్ళే చెప్పారుగా 1750 కోట్లు స్కాము, లంచం తీసుకున్నాడని. మరి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా చేయరా? నిపుణుల కమిటీ చర్చిస్తుంది అమెరికాలో ఏం చేయాలనేది. త్వరలో ఏం జరగబోతుందో కూడా చెబుతారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 వచ్చినప్పుడు కూడా తనకి ఏదైతే అవమానం జరిగిందో ఆ రోజు నుంచి నేను రాను అని చెప్పి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు తన సభ్యులను అయితే పంపించడం జరిగింది అసెంబ్లీకి. కానీ జగన్మోహన్ రెడ్డి తను వెళ్ళట్లేదు, తన సభ్యుల్ని పంపించట్లేదు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అసలు దానికి ఇంకెలా చూసేదేమో. దానికి మడిని తిప్పను మాట తప్పనని చెప్పాడు కదా. మరి మడిని తిప్పినట్టేగా. ఇప్పుడు మడిని తిప్పినట్టేగా, అంతేనా కదా? అంతేగాని ఇంట్లో కూర్చొని ఊరకు 4 గోడల మధ్య చెబితే సరిపోదు. ప్రెస్ మీట్ అనేది పంపించు. ఇలా బొత్స మండలిలో మాట్లాడతలేదా బ్రహ్మాండంగా? లోకేష్ అనిత ఏ మంత్రికి ఆ మంత్రి ఒక మంత్రి అని చెప్పుకోవడానికి లేదు. అందరూ అద్భుతంగా పోరాడుతున్నారు అసెంబ్లీలో. అలానే రా, నువ్వు మాట్లాడు. నీ గురించి చదువుతారు, పోరాడతారు. నువ్వు చేసిన తప్పులేదో నిరూపిస్తారు. నేను తప్పు చేయకపోతే ప్రశాంతంగా కూర్చోవచ్చు కదా. ఏదో ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య చెబితే సరిపోదు కదా. నువ్వు రావట్లేదు, మరి నీకేమన్నా తప్పేమన్నా చేసావా? మరి ఎవరన్నా నిన్నేమన్నా అన్యాయంగా మాట్లాడారు అసెంబ్లీలో? ఏమీ లేదు కదా. వచ్చావు, ప్రమాణ స్వీకారం చేసావు, వెళ్ళిపోయావు పని ఉందని. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు కదా. ఏం తప్పేమన్నా ఎవరో ఏం చేయలేదు కదా తప్పులు. ఎందుకు మరి అలా? ఏం పంపించు నీ వాళ్ళని. మరి ఆ మండలానికి ఎందుకు పంపిస్తున్నా? శాసన మండలికి పంపిస్తున్నావు కదా. మరి అట్లనే అసెంబ్లీకి పంపించవచ్చు కదా. తను వస్తే తనకు మైక్ ఎవరనే మా భావంలో ఎవరన్నారు మైక్ ఎవరని? రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా, డిప్యూటీ స్పీకరు. నేను ఇస్తాను, నీకు రా, నన్ను అధ్యక్ష అని పిలువమన్నాడు కదా. మరి రావచ్చు కదా. పిలవడానికైనా వస్తారంటారా? తప్పనిసరిగా భవిష్యత్తులో నీకోసం నా కోసం రాకపోవచ్చు. ఆయనది చదువుతున్నారు కదా, నిన్న మొన్న 60 రోజులు దాటితే తీసేస్తారని. దానికోసమే రావాలి జగన్మోహన్. తీసేసేది అర్థం కాలేదు. తీసేస్తారని కదా చెబుతుంది. నిన్న మొన్న నిపుణులు అదే చర్చించుకుంటున్నారు కదా, 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోయిద్దని చెప్పారు కదా. చర్చిస్తున్నారు కదా, ఏం జరిగిందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. సరే, ఇదంతా ఒక ఎత్తు. అసెంబ్లీలో రావటం లేదు, ప్రెస్ మీట్ పెట్టారు, బాగానే ఉంది. ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రమైన వ్యాఖ్య. తల్లిదండ్రులకి ఇంటికి పిలిచి ఒక పూట కూడా అన్నం పెట్టలేదు చంద్రబాబు నాయుడు. తల్లిదండ్రులకి తలకరువు కూడా పెట్టలేడు. ఇలాంటి కొడుక నా గురించి మాట్లాడేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు మరి? సరే, మరి నువ్వేం చేసావు? మరి మీరు అందరూ చచ్చిపోయినప్పుడు అందరి సంతకాలు పెట్టుకోలేరా ఎమ్మెల్యేల చేత? అప్పుడు మరి నువ్వేంది మరి పరిస్థితి? పెట్టాడో లేదో ఎవరి తల్లిదండ్రుల గురించి వాడి కొడుక్కి తెలుసు. అర్థమైందా? నీ తల్లిదండ్రుల గురించి ఏం బాబు గారు మాట్లాడలేదే. వాళ్ళు వచ్చి నీ అక్క నీ అమ్మ వచ్చి ఆడ మాట్లాడారు కాబట్టి మాట్లాడాడు. కానీ కుటుంబం గురించి ఎవరు మాట్లాడరు. నీకులాగా నీ సంస్కారం లేకుండా కుటుంబం గురించి ఎవరు మాట్లాడరు. అది బాబు గారికి ఎప్పుడూ లేదు. అది అట్లా మాట్లాడ్డా ఆయన వ్యక్తిత్వం వేరు. నీకు వాళ్ళ అమ్మగా అన్నం పెట్టాడా, తలకొరవి పెట్టాడా అనేది జగమెరిగిన సత్యమే అందరికీ తెలుసుగా. నీకు ఒక్కడో దాచిపెడతానికి ఏం కుదరదుగా.
అంతేగాని ఏది పడితే అది మాట్లాడటానికి కుదరదు. మాట్లాడితే ఇంకా చులకనైపోతున్నావు పబ్లిక్లో చులకనైపోతున్నావు. దానికి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకున్నా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సోషల్ మీడియా కేసులు, మరి గుంటూరు మేయర్ కూడా ఉన్నాడు దాంట్లో. ఉంటాడు ఎలా చూడాలి? మేయర్ ఉండేది ఏంది, అందరూ ఉంటారు. మా మీద అప్పుడు పెట్టలేదా ఏంది మరి కేసులు? మా మీద పెట్టారు. అప్పుడు మేమేం చేసాం? పోస్ట్ షేర్ చేసాం. షేర్ చేసిన దానికే కేసు పెడతారా? మరి ఇలా అంత అసభ్యంగా మాట్లాడారు. మరి అసలు ఏం వేధించలేదు ఎవరిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వేధించలేదా? ఇప్పుడు అదే చోట్ల గురి కింద కూడా ముడ్డి కింద ఉన్న నలుపు తెలియదంట. నేను బ్రహ్మాండంగా ఊగులాడిద్దంట. దాని ముడ్డి కింద ఉన్న నలుపు తెలియదు. అంతేగా ఏదైనా అంతే గుర్తుపెట్టుకో. ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో అంత 100% వస్తుంది. నేనేమి చేయలేదు, నేనేమి ఇబ్బంది పెట్టలేదు అంటే జగమెరిగిన సత్యమేగా. మరి రంగనాయకం గారిని పోస్ట్ షేర్ చేసినందుకే నువ్వు నోటీస్ ఇచ్చింది. పోస్ట్ షేర్ చేస్తే నోటీస్ ఇస్తావా? మరి నేను పోస్ట్ చేస్తే నాకు నోటీస్ ఇస్తారా? ఎందుకు ఇవ్వాలి నోటీసు? ఏమొచ్చింది? ఏమంతా ఆ రోజు నువ్వేం చేసావు? నువ్వు 100కు 99 మందిని వేధించావు. ఇవాళ 100కి ఎవరు వేధించాలి? ఆ 1% నీ వైసీపీ వాళ్ళనే వేధించావు. గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వర రవీంద్రారెడ్డి అనేవాడు అమాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వడం ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎవడెత్తాడు? ఇక నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా? వాళ్ళ పిఏనే కదా, వాళ్ళ ఆవిడ పిఏనేగా. మరి ఆయన సర్టిఫికేట్ ఇవ్వకపోతే మరి ఆ పిఏ తప్పు చేస్తే ఆయన తప్పు చేసినట్టేగా, వాళ్ళ ఆవిడ తప్పు చేసినట్టేగా. కాబట్టి వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరేడా ఇంకోళ్ళు ఇస్తారా ఏంది? ఇంకోళ్ళు ఇచ్చారని చూపించినట్టు సర్టిఫికేట్. చోట్ల వరుసను బయటపడుతున్నాయి. ఇలా అప్గ్రేడ్ గురించి రాయాలా క్యాండిడేట్? నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడుగా. రోజుకోటి వాళ్ళే బయటకు వస్తాయి, వాళ్ళే బయటకు వస్తారు. వాళ్ళ తప్పులు వాళ్ళే బయటపడుతున్నాయి. నేను బయట పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు జరిగి 6 నెలలు కూడా కాల. ఇది 5వ నెల, 6వ నెల వస్తుంది. 6 నెలలు కూడా కాల. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఎవరందరికి వాళ్ళే బయటకు వస్తారు. మనం తేవాల్సిన అవసరం లేదు. మన కుటుంబ ప్రభుత్వమే తెస్తుంది. కానీ ఎవరికి వాళ్ళే ఇబ్బంది లేకుండా అన్నీ నేను చెప్పలా. అప్పిరెడ్డి గారి గురించి చెప్పలేదా? మరి అదే రోజు వస్తాయి. నేను దాచిపెడితే ఆగదుగా, అన్నీ వస్తాయి. తొందరపడద్దు. ముందుందో ముసళ్ళ పండగ అంటారే, వెనకటి సామెత ఒకటి ఉంది. అట్లాంటి సామెత త్వరలో నెరవేరబోతుంది. 1750 కోట్లు అది లంచం చూపారు, ఇచ్చేశారు అని చెప్పి అమెరికాలో ఒక కేసు ఫైల్ అయింది అంటే గనక చేర్చారుగా. ఈయన కూడా ఎలా చూడాలి? అసలు నేషనల్ దాటి ఇంటర్నేషనల్కి వెళ్ళారు అనుకోవాలంటారా? మరి వెళ్ళారుగా ఇంటర్నేషనల్కి. అది మనం తీసిన కేసు కాదుగా, అమెరికా వాళ్ళే చెప్పారుగా. 1750 కోట్లు లంచం ఇచ్చారు అని. 1750 కోట్లు లంచం ఇవ్వటం అంటే ఆషామాషి కేసు. ఇదేమన్నా ఏమి ఇబ్బంది ఏమి లేదు. బ్రహ్మాండంగా అన్నీ బయటకు వస్తాయి నా లెక్కలో అయితే. ఇంకా చాలా ఉన్నాయి. వచ్చింది గోరంతా కొండంత ఉంది. ఇంకా అన్నీ వస్తాయి. తొందర ఏం పడద్దు ప్రజలారా. అన్నీ బ్రహ్మాండంగా నేను చెబితే బయటికి రావు. ఎవరందరూ వాళ్ళు ఇబ్బంది జరిగినాయి వాళ్ళే బయటకు వస్తున్నారు. ఆ రోజు నోరు తెరవని వాళ్ళు ఇలా నోరు తెరుస్తున్నారు. అర్థం చేసుకోండి. అంటే దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. 11 వచ్చినాయి చూసారా? రేపు 11 కూడా రావు. అర్థమైందా? ఎందుకంత ఓవరకు పోకడపోయారు. ఆ పోకడే ఇవాళ అన్యాయానికి న్యాయం చేయలేక ఆ రోజు అన్యాయంగా అరెస్ట్ చేశారు వీళ్ళందరినీ. న్యాయంగా చేస్తే ఇంత ఇబ్బంది ఏమి ఉండదుగా. మరి ఒక ఆడ మనిషిని ఊరకు షేర్ చేస్తేనే అరెస్ట్ చేశారే, ఊరకు పోస్టు పెడితేనే అరెస్ట్ చేస్తున్నారే. ఇవాళ మీరు తిట్టిన దానికే అరెస్ట్ చేస్తుంది. ఇవాళ తిట్టిన దానికేగా. మేమేమి పోస్టులు షేర్ చేస్తే పెట్టలేదే, ఎవరి మీద ఏమి అసభ్యకరంగా అనలేదే మేము. తొందర ఎందుకు? అన్నీ వస్తాయి. మీరు హ్యాపీగా ఉండండి. ఎవరంతా వాళ్ళే బయటపడతారు. నేను కేసు పెట్టింది కాదు. ప్రశాంతంగా ఇవాళ అమెరికా కేసు ఎట్ట వచ్చింది? అది నిన్న అప్పిరెడ్డి గారిది ఎట్ట వచ్చింది? అప్పిరెడ్డి గారిది అంటే ఎమ్మెల్సీ గారి గౌరవిస్తున్నా, అంతకుమించి ఆయనేం గౌరవించాల్సిన అవసరం లేదు. అప్పిరెడ్డి అని పిలవచ్చు. అర్థమైందా? దీని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ జరుగుతాయి. నువ్వు కాదు, నేను కాదు.
ఎవరు ఇబ్బంది పడ్డ వైసీపీ వాళ్ళు వాళ్ళే బయటకు వస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూటమి ప్రభుత్వం లేదా ఇంకోటి బయట పెట్టాల్సిన అవసరంలా వాళ్ళే బయట పెడతారు. ఎవరు అరాచకం చేస్తే వాళ్ళే బయట పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వం అన్ని విభాగాలు బాగా సరిచేస్తా ప్రభుత్వం పాలిస్తుంది. తొందరపడద్దు. ఇప్పుడే నాకు అది కాలేదు ఇది కాలేదంటే ఎట్లా వస్తుంది? 5 నెలల్లోనే అన్నీ రావాలంటే కొద్దిగా టైం పట్టింది. కొద్దిగా ఓర్చుకోండి ప్రజలారా, అన్నీ జరుగుతాయి. బాబు గారు ఏం చెప్పారో అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. ఓకేనా?